మరి ఒకసారి ప్రభు ఇచ్చిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో మీ తీర్మానం ఏంటో మీరే నిర్ణయించుకుంటే చాలా మంచిది. మంచి సాక్ష్యాలు చెప్పారు. తులసి గతంలో లాగా మళ్ళా చేయాలని నేను ఆశపడుతున్నాను. వాళ్ళ కాలనీ మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఉండేది. దేనికి? ప్రార్థనా కూడిక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ కాలంలో జరుగుతున్న కొద్ది వ్యతిరేకత వస్తుంది. ఈ కూడిక ఏర్పాటు చేయడానికి దేవుడు నాతో దర్శనమిచ్చి మాట్లాడితే, అయ్యగారు చనిపోయాక మరలా అదే దర్శనము రెట్టిస్తే, ఓహో ఈ ప్రాంతంలోనే చేయాలా, ఆరంభించాలనుకొని దేవుడు అందుకే మరలా అదే దర్శనం నాతో మాట్లాడారని శూన్యంలో ఉన్న నన్ను, ఎందుకంటే అక్కడ నుండి తీసుకొచ్చేసారు కదా, అయ్యగారు చనిపోయి జ్ఞాపకార్థ కుటుంబం అంతా అయిపోతారు, మొత్తం సదురుకొని నార్కట్పల్లి నుండి అన్ని సామాన్ తీసుకొచ్చేసారు. ఇంకా అక్కడ ఉండడానికి లేదు. మరి ఎలా, ఏం చేయాలి నేను ఇప్పుడు అని అడిగితే దేవుడు ఆ దర్శనం మళ్ళా నాకు చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలతో పంచుకున్నప్పుడు వెంటనే ఇక్కడే అది జరిగించాలని ప్రారంభించారు. ఆ రోజున పాస్టర్స్ అందరినీ పిలిచి గెట్ టుగెదర్ పెట్టి ఈ సంగతి చెప్పినప్పుడు వాళ్ళందరూ చాలా హ్యాపీ అయ్యారు. దేవుని ఎదుట, మా ఎదుట. తర్వాత కొన్ని రోజులకే చాలా వ్యతిరేకంగా మాట్లాడారు, కార్యాలు చేశారు. వారి లెక్క దేవుడు వారిని అడుగుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానికి మనం లెక్క చెప్పుకునేది ఏమీ లేదు. అయినను మీ ద్వారా ఈ వార్త తెలిసి అనేకులు ఇక్కడికి రావడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ హాల్ తీసుకోవాలని మనము ఆశించి, ఏమంటారు దాన్ని, టౌన్ హాల్ కదమ్మా. టౌన్ హాల్ మేము తీసుకుంటే కూడా అక్కడ కూడా వ్యతిరేకత అయిందని మేము మీకు చెప్పలే. మాకంటే ముందు వెళ్ళిపోయి సెకండ్ సాటర్డే, ఎవ్రీ సెకండ్ సాటర్డే మాకంటే ముందు వెళ్ళిపోయి వాళ్ళకి అడ్వాన్స్ డబల్ త్రిబుల్ ఇచ్చి అడ్డుకున్నారు. వాళ్ళు ఏమైపోయారో దేవునికి తెలుసు, మాకు తెలుసు. మనమేం అది చెప్పవసరం లేదు. ఇప్పుడు అసలు టౌన్ హాలే లేదు, మొత్తానికి పోయింది. అవును, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క ప్రథమ మీటింగ్కే అసలు హాల్ పట్టకుండా వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ అప్పుడు ఉన్నారు, ప్రత్యక్ష సాక్షి సువర్ణమ్మ గారు ఉన్నారు. నువ్వు కూడా ఉన్నావు అనుకుంటా కదా బిడ్డ. నువ్వు లేవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం ఎక్కువగా, ఎవరికి వాళ్ళము. ఇది నాది బాధ్యత అంట. ఎందుకంటే మనమే స్ప్రెడ్ చేయాలి, మనమే దీన్ని విస్తరింపచేయాలి, మనదే బాధ్యత అని మనం గ్రహించి మనం చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఈ నూతన సంవత్సరంలో మన తీర్మానం ఏంటి? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము కదా, అపోస్తలులు అయినటువంటి పౌలు, శీలలు అక్కడున్న జైలర్తో ఒక మాట్లాడారు. ఒకటి ఏమని, నీకు నీవు ఏ హానియు చేసుకోవద్దు అన్నాడు. అవును కదా, 16:28 అనుకుంటా. ఎందుకని? అతను అక్కడ జరిగిన దృశ్యం చూసి ఏమైంది, పరలోకము నుండి ఒక దూత వచ్చి ఆ యొక్క భూకంపము కలిగినప్పుడు అందరి బంధకాలు తలుపులు తెరవబడి గేట్లన్నీ తెరవబడి ఉంటే అది చూసి ఆ దృశ్యం ఆయన ఏమనుకున్నాడు, ఖైదీలంతా పారిపోయారని, ఇంకా నేను ఆ గవర్నమెంట్ వేసే శిక్ష కంటే నేను చావడం మేలు అని తను తాను కత్తితో చంపుకొనబోతే, నీకు నీవు ఏ హాని చేసుకో. ఏమన్నాడు? మేమందరము ఇక్కడే ఉన్నామన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏది ఆలోచించి ఏది మనస్సులోనికి వచ్చి పొడుచుకోబోయాడో ఆ ఆన్సరు దైవజనుడు చెప్పేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆయన దీపం తెచ్చి చూచి వాళ్ళని కడిగి వాళ్ళను, ఇప్పుడు ఎంతోమంది హాని చేసుకుంటున్న వారిని అడ్డుపడాల్సిన వారం మనమందరం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం చేస్తే వాళ్ళ ఆ అడ్డుపడితే ఏ విధమైనటువంటి ఆ పరిస్థితిని మనం అడ్డుకోగలిగిన వారంగా ఈ సంవత్సరము, ఇక ముందు సంవత్సరాలు మనం ఉందాం.
అది ఎలాంటిదైనా ఏ పరిస్థితి అయినా హాని చేసుకొని వాళ్ళకు వాళ్ళే దేవునికి దూరం అయ్యే దుస్థితిలో చాలామంది ఉన్నారు. అది మన ఇంటి వారు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, అల్లవని వారు కూడా కావచ్చు. ఓకే, ఎందుకంటే జైల్లో ఉన్న వాళ్ళందరూ ఈయనకు పరిచయం లేదు, ఉన్నారా? పౌలు శీలకు ఏం పరిచయం కాదు, కానీ ఈయన ప్రార్థన వాళ్ళని విడిపించింది, ఈయనను హాని చేయకోకుండా చెప్పగలగడానికి అవకాశమైంది. వీళ్ళు బుద్ధిమంతులు, దేవుని బిడ్డలు, వీళ్ళిద్దరే ఉండి అందరూ పారిపోయారు అనుకోండి, ఆ మాట చెప్పలేడు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అనేక మందిని మనము మార్చగలిగితే వాళ్ళకు వాళ్ళు చేసుకోబోయే హాని నుండి మనము తప్పించగలం. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ ఆత్మరక్షణే వీటన్నిటిలో నుండి వాళ్ళని విడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఈ తీర్మానం చేసుకుందాం, ఇలా తమకు తామే చెడు అలవాట్లతో, చెడు వ్యసనాలతో, అవివేక ఆలోచనలతో, అవిధేయతతో హాని చేసుకునే వాళ్ళందరికీ మనం అడ్డుపడేలాగా మనం ఉందాం. ఏంటి, ఏ సందర్భమైన ప్రార్థన, దేవుని ఆరాధించి దేవుని స్తుతించడమే వాళ్ళు చేశారు. వాళ్ళ స్థితిని చూసి తిట్టుకుంటూ కూర్చోలే. ఒక సామెత ఉంది, ఏమని? చీకటిని తిట్టుకుంటూ కూర్చునే కంటే దీపం వెలిగిస్తే హాయ్. పారిపోద్ది, ఉండమన్నా ఉండదు కదా. ఆ పని మనం అందరం చేద్దాం, ఒక తీర్మానం తీసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. త్వరగా దేవుని వాక్యములోనికి వెళ్దాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. చాలండి, దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. హబక్కూకు ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది పాడదగినది, వాయిద్యముల చేత అని కూడా వ్రాయబడి ఉంది. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము, దానిని మాకు తెలియచేయుము అన్నాడు. అసలు మనం ఎవరము, మన పైన ఆయన ఏ విధమైన ఆలోచనలతో ఉన్నాడు, ఏ విధంగా మనం ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు, మనము ఒక్కసారి గమనించి ఇంకా లోతులోకి వెళ్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగచేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. 21 చదువు తల్లి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. చాలండి, దేవుడు మన మీద ఎలాంటి ఆశలు పెట్టుకున్నాడు, మనం ఎవరమో మనకు తెలియచేస్తున్నాడు. ఏమని? మనము ఆయన మహిమ నిమిత్తమే సృజించబడ్డామంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు పుట్టించిందే ఆయనకు మహిమ తేవడానికి. ఓకే, అలా అని చెప్పుతూ వాళ్ళందరినీ నా దగ్గరికి తీసుకురండి అని ఆయన మాట్లాడుతూ, వీళ్ళందరూ ఏం చేయాలని కోరుకుంటున్నాడు? నా స్తోత్రమును ప్రచురము చేయాలి అని కోరుకుంటూ, ఇంకా తను మన కొరకు ఏం ఉద్దేశించాడు, ఏ పర్పస్లో మనము సృష్టించబడ్డామంటే ఆయనకు మహిమ తేవడానికి, ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేయడానికే మనం పుట్టించబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనుషులను దేవుడు చేసుకున్నాడు. ఓకే, మనుష్యులను తెలియని అన్యులు అనుకుంటారు, మరి వాళ్ళని ఎందుకంటే అలా సృష్టించాడు అనుకుంటారు, అడుగుతారు కూడా. మీరు బాగా యూట్యూబ్ ఎక్కువైపోయిందిగా, ఇంటర్వ్యూలు చూస్తున్నాగా, మరి వాళ్ళని ఎందుకు అలాగ సృష్టించాడు ఆదామవ్వను అని అడుగుతున్నాడు ఒక ఆయన. దేవుడు ఎవరిని దుర్మార్గులుగా సృష్టించలే కదా. ప్రసంగి 7 చివరి వచనంలో ఉంది, దేవుడు నరులందరినీ కూడా యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వాళ్ళే వివిధ తంత్రములను ఏర్పరచుకున్నారు. ఆది కాండములో ఉంటుంది, నరులు తమ మార్గములను తామే చెరిపివేసుకున్నారు. దేవుడు చెరిపేయలే, మంచిగా నేను సృష్టించాడు, మంచి మార్గములు పెట్టాడు, ఆయన పోలికలు ఆయన లక్షణాలు పెట్టి చేశాడు అసలు. కానీ వీళ్ళే తమ యొక్క మార్గాన్ని చెరిపేసుకున్నారు.
చదువుకోరా బుద్ధి కానీ పలక మీద ఈయన రాసిన మాస్టర్ వీడు కాసేపు అయ్యాక 2 సార్లు ఇది 3వ సారి ఉంటాడు మాస్టర్ తప్ప. పలక అలా పాడవడానికి మాస్టర్ తప్పు కాదు. మాస్టర్ అంటే తెలియదు మీకు, సార్. హల్లెలూయా. టీచర్ తప్పు కాదది. వాడే అలా దిద్దుకోవలసిన వాడు ఏం చేశాడు, అంతా గీసేశాడు కదా. ఒకవేళ ఎవరన్నా వచ్చి వాళ్ళ ఇన్స్పెక్టర్ వచ్చి ఏంటమ్మా ఇలా రాసి ఇచ్చామని అనడు, తెలుసు ఆయనకు అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యథార్థవంతులనుగా దేవుడు మనల్ని సృష్టించాడు. నరులందరినీ ఈ నరులే తమ తమ మార్గములను చెరిపేసుకొని వక్ర మార్గంలో వంకర మార్గంలో తిరుగుతూ నీతిమంతుడు అనేవాడు లేకుండా ఒక్కడు కూడా లేకుండా ప్రపంచమంతా ఉంది. కానీ ఆయన మన కొరకు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు అంటే అదే అధ్యాయంలో 18 నుండి 20 వరకు మనము చదివితే ఆయన ఒక మాట మనకు చెప్తున్నాడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగ చేయుచున్నాను. చాలండి. దేవుడు మన కొరకు ఒక నూతన కార్యం చేస్తున్నాడట, చేస్తున్నాడు. దాన్ని గూర్చి మీరు ఆలోచించరా అని చెప్పుతూ ఆయన అంటాడు, నేను ఎలాంటి వాడనంటే అరణ్యములో త్రోవను కలగజేసేవాడిని, ఎడారిలో నదులు. అంటే 2 విరుద్ధమైనవే, మానవుల వల్ల కానివే, కానీ అవి చేస్తాడు. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అంటే ఈ త్రోవ తప్పి తమ మార్గాలను చెరిపి వేసుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వీరందరినీ కూడా ఆయన ఆలోచించాడు, ఒక కార్యం చేయడానికి, తిరిగి వారిని నూతనంగా చేయడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా వారి మార్గము తప్పని, వారి మార్గం వంకర మార్గమని, అది నాశనానికి నష్టానికే తీసుకుని వెళ్తుందని వారికి గ్రహింపు కలిగి ఆ దేవుడు మంచి మార్గం ఏర్పరిచాడు. అందులోకి రావడానికి అది కూడా ఆయనే ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు? ఇర్మియా 6:16 అంటాడు, మీరు త్రోవ ప్రక్క నిలబడి చూడండి, మేలు కలుగు మార్గమేదని పురాతన మార్గములను గురించి విచారించి మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకోండి అని చెప్పాడు. మీకు అర్థం కావట్లే, మీరు అడగండి, తెలుసుకోండి, మీరు అందులో నడుచుకోండి అని చెప్పాడు. అయితే ఎట్టికేలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నరులు చెరిపేసుకున్న మార్గాన్ని చూసి గమనించి అదే మన కొరకు చేసిన నూతన కార్యం అండి, మరొకటి కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనకు అర్థం అవ్వడానికి నేను అరణ్యములో త్రోవను కలగజేస్తాను, ఎడారిలో నదులను ఎడారి అంటే ఇసుకతో కూడిందండి. ఆ ఎడారి ఎన్ని వాటర్ అయినా మింగేస్తుంది. అంటే ఎంత వాటర్ వస్తే అది తీసుకున్నాక నదులై పారాలి. కొంచెం చెలిమ, ఇలాంటి చెలిమ ఏమంటారు, ఇలా అంటే కొంచెం వాటర్ కనపడితే అక్కడికే మనకు చాలా సంతోషం అవుతుంది. అలా చేయలే దేవుడు, ఏకంగా నదులనే పారజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కొంచెం జ్ఞానము, వివేకము, తెలివి ఉన్న వాళ్ళు ఎవరైనా గ్రహించేది ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అందుకనే ఈ త్రోవ తప్పిపోయి నాశనమైపోతున్న వీళ్ళందరినీ కూడా సరి అయిన మార్గంలో నడిపించి ఒక చెడ్డవాడిని మంచివాడుగా చేయగలిగిన వాడు ఆ దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ వైద్యుడైనా శరీరం యొక్క రోగాన్ని బాగు చేయగలడు, ఎంత పర్ఫెక్ట్ అయినా, అంతే తప్ప మనస్సును మార్చగలిగిన వాడు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. ఒక మనిషి మనస్సు మార్చాలంటే ఆయన వల్లే అవుతుంది. కనుక మనమేమయ్యా ముందే, మనమందరము నూతన సృష్టిగా మారారా మారిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా.
చూద్దాం, దేవుని వాక్యములో రాయబడి ఉంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము ఏం చెప్తుందో. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలండి, నూతన సృష్టి అయిపోయాం మనమంతా. మనం కూడా మన త్రోవలను చెరిపి వేసుకున్న వాళ్ళమే. అసలు సరి అయిన దారి ఏదో తెలియని వాళ్ళమే. ఒక అరణ్యములో, ఇదంతా అరణ్యమే. ఏది ఇదంతా అంటే లోకమంతా కదా. మీ తర్వాత తీరిగ్గా యెషయా గ్రంథంలో మీరు చదవండి. లోకమును అడవిగా చేసిన వాడు ఇతడే కదా అంటాడు 14:17లో. ఎవడు వాడు? ఎస్, దేవుడు దాన్ని ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు మొలిసేలాగా దేవుడు చేయలేదు భూమి మీద. అన్ని ఫల వృక్షాలే చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆదాము హవ్వ పాపంలో పడ్డప్పుడే ముళ్ళ తుప్పలు, నీ నిమిత్తము భూమిని నేను శపిస్తున్నాను, ఇక మీదట మంచి ఫలాలు కాకుండా ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు మొలుస్తాయి అని చెప్పాడు దేవుడు. అప్పటి నుండే మొలుస్తుంది. దీనికి కారణం ఎవడు? సాతాను గాడే కదా. అలాంటి భయంకరమైన దానిలో కూడా నేను త్రోవను కలగజేసేవాడిని. దేవునికి ఒక మార్గాన్ని తెరిచేవాడిని, ఒక మార్గాన్ని చూపించేవాడిని. అదే నూతన కార్యం. ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే జీవజలముల ఊటలాగా ఆయన మన కడుపులో జీవజల నదులు ప్రవహింపచేసినవాడు. ఎడారిలో నదులు అసలు సాధ్యం, అది అసాధ్యం. కానీ ఒక పాపికి జీవాన్ని కలగజేసిన వాడు ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్రం. దాన్ని గురించి మనం ఆలోచిస్తూ దాన్ని మనం ఇతరులకు పరిచయం చేసే వాళ్ళంగా మనం ఉండాలి. అది ఈ సంవత్సరం మనము పూనుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన తీర్మానం అది అయి ఉండాలి. మనము కూడా ఒక నూతన సృష్టిగా మారాలి. ఏమైందమ్మా? ఇదిగో కొత్త వాయను అని రాశాడు కదా. పాతవన్నీ ఇప్పుడు పాత గతించాలా వద్దా? ఏమేం గతించాలి? ఇక పాతవి దేవునికి నచ్చనివి, ఇష్టం లేనివి ఏదైనా సరే, బుద్ధిహీనత, అవిధేయత, అవివేకము, అజ్ఞానం, అర్థం చేసుకోలేకపోవడం, దేవునికి ఇష్టం లేని ప్రతి చిన్నది పెద్దది మొత్తం కూడా మనము ఇక మీదట మనలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇలా చెప్పాడు, ఇదిగో కొత్త వాయను అన్నాడు. ప్రకటన 21:5లో సమస్త కొత్త వాయన అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అంటే వాటిని గురించి చెప్పుతూ నీలో నాలో కూడా అవి నీకోసం నా కోసమేగా. నువ్వు నేను ఉండాలంటే మనం కూడా అలా మారిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అవునా? ఒక కొత్త ఇంట్లో పాత బట్టలు వేసుకొని ఎవరైనా వస్తారా? చెప్పండి. గృహప్రవేశం అంది, కొత్త ఇంట్లోకి ఎలా వస్తారు కదా. అలాగే దేవుడిచ్చే సమస్తం నూతనం చేసి నిన్ను నన్ను అక్కడ ప్రవేశపెట్టాలనుకుంటే ఆ పాత బుద్ధులు, ఆ పాత పద్ధతులు, ఆ పాత మనం వెళ్తాం అసలు అడుగు కూడా పెట్టడానికి అవకాశము లేదు. ఒకప్పుడు దేవునికి పూర్తిగా దూరంగా ఉన్నాం, దేవుని దగ్గరికి వచ్చాం, ఆ మార్గాన్ని తెలుసుకున్నాం, మార్గం నడుచుకుంటున్నాం. అయితే మనం ఎలా మారాలంటే మనం కూడా కొత్తగా మారాలి. నూతన సృష్టి, ఇదిగో కొత్త వాయను అన్నాడు. పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను అన్నాడు. ప్రకటనలేమో ఆ దానికి ఆ స్థాయికి వచ్చేటప్పటికి సమస్తము కొత్తవైపోయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పెళ్ళి కుమార్తెగా సిద్ధపడే రోజుల్లోనే మనం బతుకుతున్నాం, అవునా కాదా? ఇంకా మనం చిన్నపిల్లలము కాదు. కాబట్టి ఆ స్థాయికి ఎదిగే మనము అన్నీ కొత్తవే అవ్వాలి, అన్నీ నూతనంగా మారాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఏమన్నాడు? సంవత్సరములు జరుగుచుండగా దేవాని కార్యం నూతనపరచుము, దాన్ని తెలియచేయమన్నాడు. అదే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
కింద వచ్చిన తర్వాత చదువుదురు కానీ దినదినము నూతన పరచబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు బ్యాప్టిజం ద్వారా మనము నూతన సృష్టిగా మార్చబడ్డ మనము ఇప్పుడు రోజు రోజుకు నూతనత్వాన్ని పొందుకోవాలి. ఓకే, నేనైతే నాకు రోజు కొత్త రోజే. నేను ధైర్యంగా అనేకసార్లు మీకు చెప్పా, ఇప్పుడు కూడా చెప్తాను. ప్రతి ఉదయమే ప్రభువా నన్ను ప్రేమించి నా ఆయుష్ను పొడిగించి నాకు ఇచ్చిన ఒక నూతన దినం కోసం నీకు వందనాలు అని చెప్తాను. అవునా కాదా? మళ్ళా 2025 సంవత్సరం జనవరి ఎన్ని తారీఖు ఇవ్వాలా? 11వ తారీఖు మళ్ళా వస్తుందా? అందుకే నాకు ఇది నూతన దినమే. దేవునికి మహిమ కలుగును గాక. సంవత్సరం అంతా గడిచి ఇంకో సంవత్సరం వచ్చినప్పుడే నూతన దినం సంబరపడొద్దు. ప్రతి దినము నువ్వు నూతన దినంగా భావిస్తే నువ్వు నూతనంగా కనపడడానికే చూస్తాం. ఎప్పుడు తుప్పు అప్పుడే వదిలిస్తాం. దేవుని మహిమ కలుగును గాక. నాకు తెలియక అడుగుతున్నా, మనం అందరం ఆడవాళ్ళమే కదా. రోజు రోజు ఇల్లు ఉడుస్తారా? అంట్లు రోజు దోముతారా? మన ఒళ్ళు అంత రోజు శుభ్రం చేసుకుంటారా? ఇల్లు శుభ్రం చేసుకుంటారా? ఆధ్యాత్మిక జీవితాన్ని మాత్రం సంవత్సరానికి కోసం కడిగేది. ప్రశ్నించుకుందాం మనం. పాస్టర్లకు కూడా కోపం వస్తుంది. చివరి దినాల్లో ప్రక్షాళన పెట్టడం ఏంటి అసలు? నా మాటలు మీరు స్వీకరించండి. పరిశుద్ధాత్మ నాతో మాట్లాడి మీతో చెప్తున్నా. కొత్త సంవత్సరం అని అప్పుడు మనము కొత్తగా కావాలని, కొత్త సంవత్సరం మనం ఇలా మారిన వారంగా ప్రవేశించాలని అనుకోవడం ఎందుకు? నువ్వు ప్రశ్నించుకోలేవా? ఇంట్లోదంతా రోజు రోజు శుద్ధి చేసుకుంటున్నాం. పాతది అసలు పనికే రాదు మనకు. అవునా కాదా? నీవు నిన్న తుడిసిన ఇల్లే ఇవాళ తుడిస్తే తట్టడి చెత్త వస్తుంది. నీ బ్రతుకుని తుడుచుకో, అంతకన్నా ఎక్కువే వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే లోకంలో మనం ఉన్నాం. తెలియకుండానే దుమ్ము ధూళి లోకంది మన మీద పడిపోతుంది. కనుక నువ్వు తప్పించుకోలేవు. కనుక అది దానిని నువ్వు ఈ దేవుని సన్నిధిలో వాక్యం అనే ఉదక స్నానం రోజు చేయాలి. వాక్యముతో నువ్వు రోజు నువ్వు కడుక్కోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ప్రతిరోజు నీకు కొత్త రోజే, కొత్త రిధమే. ఈరోజు నువ్వు కొత్తగా ఆయన సన్నిధిలో కనబడడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. నిన్నటిది పొరపాటు ఏదైనా ఉంటే ఈరోజు రాకుండా మనం చూసుకోవాలి. నిన్నటి ప్రార్థన లేమి ఏదైనా ఉంటే ఈరోజు రాకుండా చూసుకోవాలి. అలా ఎప్పటికప్పుడు మనము నూతనమైనటువంటి అడుగులు వేస్తూ పోయామనుకో, తప్పకుండా సమస్తము నూతనంగా చేసిన దేవుడు దగ్గర ఆ రాజ్యములో నీవు సమస్తము నూతనపరచబడిన వారమై అందులో ప్రవేశిస్తా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎప్పటికప్పుడు మనస్సు పెట్టాల్సిన విషయం అని ఈ దినము దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాతదంతా పోవాలి. ఒక్క మాట నేను చదివి ముందుకెళ్దాం. చూడండి, సమరే స్త్రీతో దేవుడు ఏం చెప్పాడు? 4వ అధ్యాయం యోహాను సువార్త 18వ వచనం అనుకుంటా. అక్కడి నుండి 21 వరకు మీరు చదివితే కాదు యోహాను సువార్త 4:15 నుండి 18 వరకు. అక్కడ ఆమె చెప్పింది, అయ్యా నీళ్లు నాకు. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకింత దూరం రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిదివనెను. చాలండి. ఏం చెప్పిందండి? జరిగిన ముచ్చట్లని చెప్పింది. దేవుడు ఏం మెచ్చుకున్నాడు? మనం ఏం చెప్తున్నాం? మీరు బాధపడద్దు, అబద్ధాలు చెప్తున్నాం. గుడిలో కూడా అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇక గుళ్ళో అబద్ధాలు చెప్పాక బయట చెప్పరా? దేవుడు చూడట్లేదండి. దేవుడు దాన్ని లెక్కేస్తాడా లేదా? ఇది ఎవరి స్వభావం? మనందరికీ తెలుసు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంది. వాడు అబద్ధము జనకుడు. 44వ వచనం నుంచి మీరు చదువుకోవచ్చు, రాసుకొని చూసి తర్వాత. అపవాది పిల్లలు మీరు అని వాళ్ళనని
వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అన్నాడు. వాక్యాన్ని ఆలోచిస్తూ ఉండగా దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని? ఆదికాండం 3వ అధ్యాయంలో అవ్వమ్మతో ఏం మాట్లాడాడు? ఇది నిజమా అన్నాడు. వాడికి నిజం తెలియదు, కానీ నువ్వు చెప్పేది నిజమేనా అని. అవునా కాదా? అంటే మన నోట ఏం రావాలని చూశాడు వాడు? నిజాలు రావాలని వాడికి తెలుసు. అందుకే ఇది నిజమా అని అడిగాడు. అడిగితే అవేం చెప్పింది? పచ్చి అబద్ధం చెప్పింది. కలపొద్దు, మనం కలపడానికి మనకెక్కడిది హక్కు కదా? అవును నిజమే, ఆయన ఫలాని పండును తినవద్దు అని చెప్పాడని చెప్పాలి. ఇవేం చెప్పింది? మసాలా వేస్తారు చాలామంది. దేవుని మాటలు ఉన్నట్టు అంగీకరించాలండి. నీ జ్ఞానం ఎందుకు గలుపుతావు? నీ తెలివి ఎందుకు కనపడతావు? నాకెందుకు ఇలా అర్థమైందంటావు? అవ్వద్దు నీకు అలాగ అర్థం. దైవ జ్ఞానముతో దేవుని మనసుతో నీ వాక్యాన్ని చదివినా వినినా అది ఉన్నట్టే నీకు అర్థం అవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఇలా అనుకున్నానండి అని చెప్పొద్దు. అలా చెప్పి నాశనం అయింది హవ్వమ్మ. అవునా కాదా? ఇది నిజమా అంటే అవును నిజమే, దేవుడు ఇలా చెప్పాడు. ఫలాని తోటంతా మీరు తినొచ్చు, కానీ ఫలానిది మాత్రం మీరు తినొద్దు అని చెప్పాడని చెప్తే అయిపోద్దిగా. తింటే గనక దినమే చస్తామని చెప్పాడని చెప్తే అయిపోయేది కదా. కానీ ఏం చెప్పింది? తినవద్దనియు ముట్టవద్దనియు చెప్పాడు అని. ఏం కాదా, అవసరం లేదు. ఈమె పొరపాటు, ఈమె వినని సంగతి, ఈమె దేవుని మాట అర్థం చేసుకున్న సంగతి వాడికి అర్థమైపోయింది కదా. ఇక చాలు. వాడు ఇంత చిన్న హోల్ ఉంటే అందులోకి వెళ్ళి దూరం వచ్చేస్తాడు. హోల్ అంటే ఇప్పుడు కిటికీ అందులో నుంచి వస్తాడని భయపడకండి. విశ్వాస లోపం, ఆధ్యాత్మిక లోపం చిన్నదున్నా వాడు రావడానికి దానినే ఆధారం చేసుకోవడానికి వాడికి సరిపోద్ది. ఓకేనా? కాబట్టి అందుకని మనం ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. ఎన్ని 10 ఆజ్ఞలంటే 10 అనుసరించాలి, ఒక్కటేగా అనుకోవద్దు. దేవుడు అతన్ని ప్రేమించి అతనికి ఒక్కటి కొదువగా ఉందని అది కూడా చేయని చెప్పాడు కదా. కాబట్టి వెరీ గుడ్ నాన్న, 9 చేసావు, చాలామంది చేయలేకపోతున్నాడు, మెచ్చుకోలే దేవుడు. ఆ ఒక్కటి కూడా చేయమన్నాడు. కనుక మనము దేవుడు ఏం చెప్తే చెయ్యాలి, చెయ్యడానికి ప్రయత్నించాలి. ప్రయత్నిస్తున్న ఆ లోపమేంటో ప్రభు సందో ఒప్పుకోవాలి. నేను చేయలేకపోతున్నాను. దావీదు ఒప్పుకోలేదా? ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు స్వామి. చాలా ఎక్కగలిగాను, ఇంకా కొంచెమే ఉంది, నా వల్ల కాట్లే, నన్ను ఎక్కించు అన్నాడు. నా వల్ల కాదేని ఒప్పుకోవడానికి ఎంత కష్టమో. ఆల్రెడీ నేను పర్ఫెక్ట్ అన్నీ అహంకారం, గర్వం మనలోకి వచ్చి అబద్ధమాడే అవకాశం ఉంటుంది. వద్దు. మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే సత్యమునకే తావు ఉండాలి. మన జీవితంలో అబద్ధానికి ఎక్కడ తావు ఉండొద్దు. చూడండి, ఒక్క భయంకరమైన ఆ వేశ్య దేవుని దగ్గర సత్యం ఒప్పుకున్నందుకు ఊరు మారింది. మనం సత్యం చెప్పడం వలన మనము, మన కుటుంబాలే కాదు, ఊరు మారుతుందండి. వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళతో కూడా ఏం చెప్పిందండి? మంత్రం పూసి 28-29 అనుకుంటా. అక్కడేం చెప్తుంది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా, మీరు వచ్చి చూడండి అని అన్నది కదా. క్రీస్తుని నేను కనుగొన్నాను. నేను ఆయనతో మాట్లాడుతుంటే, కొన్ని సంభాషణలు చేస్తుంటే నేనే రాబోయే మెస్సయ్యనని నాకు చెప్పాడు. ఇప్పుడు నేను క్రీస్తుని కనుగొన్నా, రమ్మంటే కూడా ఏం కాకపోవు. అట్లా చెప్పలేదు ఆమె. వాస్తవమైతే అది. కానీ ఆమె ఏం చెప్పింది? యథార్థంగా నేను చేసినవన్నీ. యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకోకపోతే ఇంకెక్కడ ఒప్పుకుంటామండి? మన బ్రతుకు యథార్థంగా అన్నీ తెలిసిన ఆయన దగ్గర ఆయనకి అబద్ధాలు చెప్పితే మనం ఎలాగా? దైవజనులు కూడా పేతురు దగ్గర కూడా నువ్వెందుకు అబద్ధం ఆడుతున్నావు అన్నాడు. ఎవరితో? అననీయతో, సప్పీరాతో. ఇద్దరు కలిసి అబద్ధమే ఆడారు కదా. కనుక దేవుని దైవజనుల దగ్గర దేవుని సన్నిధిలో అబద్ధం ఆడితే సాక్షాత్తు దేవుని ముందు అబద్ధం అన్నట్టే అవుతుంది. కనుక ఆ పాత పద్ధతులన్నీ రాబో సంవత్సరంలో మనం వదిలిపెట్టేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక పాతదేది ఉండకుండా సమస్తము నూతన మగునుగాక.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సమస్తం నూతనం చేసి, నూతన ఆకాశం, నూతన భూమి, సమస్త నూతనంగా చేసి అందులో మనలను ఉంచాలని కోరుకుంటూ ఉన్నాడు. కొత్త ఇల్లు కట్టుకొని మంచి రంగులేసి, సున్నాలేసి, అన్నీ చేసి, అన్నీ కొత్తయే. పాత బట్టలు వేసుకొని పోయినట్టే ఉంటుంది. అసలు ఎవరు రానియరు. ఏయ్ ఎందుకు వస్తున్నావు ఇక్కడ పో అంటారు. అనరా అరే నేనే ఓనర్నండి. ఓనర్వా? ఓనరా? అని ఎందుకని? ఓనర్లా లేదు. అవునా కాదా? మనకు ప్రవేశం ఎలా దొరకాలట? సమృద్ధి అయిన ప్రవేశం దొరకాలట. దేవుడిస్తాడట. ఉందా లేదా? అంటే నేను అనుకుంటా, వస్తుంటే పెద్దవాళ్ళు విఐపీస్ వస్తుంటే తలుపు బార్లకు తెరిచేస్తాం, వాళ్ళ కారు లోపలికి వచ్చేలాగా, వాళ్ళు లోపలికి వచ్చేలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు పట్టరా ఏంటి? కానీ ఆహ్వానం అంతా ఉంటుందన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి మనకు కూడా వాక్యానుసారంగా మనం బ్రతికితే మనకు కూడా సమృద్ధి అయిన ప్రవేశం పరలోకంలో దొరకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా పోతున్నాం? మనం పోయే మార్గం భూమి మీద ఇరుకు మార్గం. కానీ అక్కడికి వెళ్ళితే ఇరుకు మార్గంలో దేవుడు పరలోక గేట్లు ఏమో బార్ల తెరిచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 7 నుండి 10 వరకు మనము చదివితే, అబద్ధమాడనేర దైవికమైన లక్షణాలు ఎవరికి ఉంటాయి అంటే, అక్షయ బీజం ఎవడిలో ఉంటే వాడిలోనే ఉంటాయి. అంటే దేవుని వాక్యం మనలో నాటట్లేదన్నమాట. చదువుదాం దేవుని వాక్యం. చిన్నపిల్లలారా, అమ్మా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయు వాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. చాలండి. వాక్యం అనే బీజం అంటే ఒక విత్తనం. వాక్యమే విత్తనం కదండి. మీరు అది దీని పేరేంటి, విత్తువాని భావంలో కూడా వాక్యము విత్తనం అని స్పష్టంగా రాశారు. అలాగే పేతురు పత్రికలో కూడా అక్షయ బీజం అనగా దేవుని వాక్యం అనే వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ వాక్యం మనలో నాటబడితే అసలు తప్పు చేయడానికి, పాపం చేయడానికి అవకాశమే లేదట. ఎందుకని? నాటబడి ఉంది గనక. ఆ వాక్యమే జీవం గలది గనక, ఆ వాక్యమే మన తలంపుల ఆలోచనలకు దూరి చెడునంతా తీసేసేది గనక, చెడుకు తావు లేదు గనక ఆ వాక్యం మనలో నాటబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాటబడాలంటే ఇర్మియా 4:3 ప్రకారం భూమిని దున్నాల్సింది. దేవుని మహిమ కలుగును గాక. మన హృదయం అనే క్షేత్రాన్ని, పొలాన్ని, భూమిని దున్నమన్నాడు. ముళ్ళ పొదల్లో విత్తనాలు వెతకండి అని చెప్పాడు. అవునా కాదా? దున్నబడితేనే ఎవరి పొలమైనా ఫలిస్తుంది కదా. ఎవరైనా విత్తనాలు వేసే ముందు దున్నకుండా వేసుకోరు. కనుక మన హృదయము దేవుని సన్నిధిలో నలగగొట్టబడాలండి. దేనితే? మళ్ళా వాక్యమనే శుద్ధితోనే. అవునా? యూదా భూమిని దున్నును అన్నాడు హోషేయ గ్రంథం 10:11. ఓకే, అంటే యూదా అంటే స్తుతి. నువ్వు యథార్థంగా దేవుని ఆరాధించి స్తుతిస్తే అసలు ఆరాధనలోనే నీ మనస్సు, నీ భూమి దున్నబడుతుంది. అందుకే ముందు ఆరాధన, తర్వాత వాక్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది మెకానికల్గా స్తుతిస్తే ఏం అవ్వదమ్మా. ఆ పొద అలాగే ఉంటుంది, ఆ చెత్త అలాగే ఉంటుంది. అది ఉంటుంది. యథార్థంగా దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ సత్యం అంటే వాక్యమే. కాబట్టి దాని ద్వారా నీ యొక్క అంతరంగాన్ని కిలికి ఆ చెత్త అంతా తీసి పారేస్తే, ఆ ముళ్ళ పొదలు తీసి పారేస్తే అసలు దున్నబడితేనే ఈ వాక్య విత్తనం ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంకా కింద అంటాడు, ఆ మొదటి యోహాను 3:18 నుండి 21 వరకు చదివితే అక్కడ ఏమంటున్నాడో చూద్దాం. త్వరగా ముగించారు. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతము.
ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన అంతరంగంలో మనం ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ మనము దైవ వ్యతిరేకమైన ఆలోచనలు క్రియలతో ఉన్నామో, అది చిన్నదైనా పెద్దదైనా తప్పకుండా దేవుడు చూపిస్తాడు. అసలు చూపించడానికి ఆయన పక్కనే ఉంటాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకేనా? అప్పుడు మన అంతరంగము కరెక్ట్గా లేకపోతే దోషారోపణ చేస్తే వెంటనే ఏం చేయాలి? కొంతమంది మనస్సాక్షికి ఏం చేస్తారంట? వాత వేస్తారంట. మనస్సాక్షి అనేది దేవుని ప్రతినిధి. అది ఓకే. ప్రతిసారి దేవుడు దిగిరాడు, మనస్సాక్షి మాట్లాడుతూ ఉంటుంది. ఆయన ప్రతినిధిగా మనలో మనస్సాక్షిని పెట్టాడు కదా. ఈ మనస్సాక్షికే కల్మషము లేకుండా చేసేదే ఆత్మకార్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాన్ని ప్రకారంగా మనము నడుచుకుంటూ పోతే అసలు ఏమీ లేదు. ఏ దోషారోపణ చేసినా నోరు మూసుకోమని దానికి వాతేసేసి మనం నచ్చినట్టుగా మనము నడుచుకోవడం అనేది మనము అపవాది సంబంధులం అనిపించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నీతిని జరిగించువాడే నీతిమంతుడు. ఆ నీతిమంతుడి పిల్లలు నీతిని జరిగిస్తారు. అపవాది సంబంధులైతే అబద్ధాన్ని ప్రేమించి జరిగిస్తారు. అందుకనే మాటతో కాక సత్యముతోను క్రియతోను. దేవుని సత్యం అంటే వాక్యం. నేను వాక్యాన్ని అంగీకరిస్తున్నాను అనేది క్రియల్లో కనపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మనము నిజంగా దేవుని బిడ్డలం అవుతాం. ఓకేనా? అలాగిన మనం ఉంటే అక్కడ ఏమని రాయబడి ఉంది? ఒకవేళ నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తే నువ్వు సరి చేసుకో. దేవుని ఎదుట నీకు ధైర్యం ఉండదు రావడానికి. ఒకవేళ నీకు దోషారోపణ చేసినప్పుడు నువ్వు సరి చేసుకోగలిగితే ధైర్యంగా మనం ఆయనతో మాట్లాడగలుగుతాం, ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు చూసినా చాలామందికి నేను ఇలాగ ఉండడానికి వాళ్ళు కారణం, నేను ఇలాగ ఉండడానికి వీళ్ళు కారణం, నేను ఉండగా టోటల్గా పాస్టరే కారణం. ఓకే, అసలు ఎవరి కారణం అండి? అసలు నువ్వే కారణం, ఎవ్వరి కారణం కాదు. ఇప్పుడు పరిగెత్తకపోతే ఆడు పరిగెత్తక వాడికి బహుమానం దొరకపోతే ఆడు విజిలేసోడు తప్ప, గీసినోడిది తప్ప, ఎవడి తప్ప చెప్పండి? సరైన ట్రాకే నీకు చూపించారు, ఇందులోనే పరిగెత్తమన్నారు, మొదలు పెట్టావుగా, మరి చివరి దాకా పరిగెత్తకపోవడం నీ తప్పు. ఇదిలో ఏం చేశారు? అంతేనా కాదా? బహుమానం రాకపోవడానికి ఏందే తప్పు అని అనడం తప్పు, మన తప్పు అవుతుంది కదా. కనుక దేవుని రాజ్యంలో మనము దేవుని కొరకు బ్రతకడంలో మనకు మనమే అడ్డుబండలం అయిపోతున్నాం. ఎందుకంటే వాక్యం అనే అర్థంలో మనం సరిగ్గా చూసుకోలేకపోతున్నాం. ఒకవేళ దైవజనుల ద్వారా ప్రకటించబడితే వాక్యాన్ని సరి చూసుకోలేకపోతున్నాం మనం. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరింటికి వెళ్తే మీ మగవాళ్ళు ఈరోజు ఏం వాక్యం చెప్పినా అడగాలి. అలాగే మీరు కూడా అడగాలి. ఫలాని వాక్యం ఇంటి దగ్గర తమ తమ పురుషులను అడగమన్నారు కదా, అంటే పెద్దవాళ్ళని అడగమనేగా. అవునా? ఎప్పుడన్నా అడిగారా? అయ్యగారు చెప్పిన వాక్యం నాకు అర్థం కాలేదని ఎప్పుడైనా అడిగారు మీరు? ఫలాని నేను చదువుకుంటే నాకు డౌట్ వచ్చింది ఏంటని అడిగారా? అడిగారా? అడిగితే ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదోలే నాకు అర్థం కాలేదు, నేనేం చేయాలి అట్లా అనుకోవద్దు. నువ్వు అనుకుంటే ఇంతే అయిపోద్ది ఇది. అప్పుడు నువ్వు ఎదగకుండా, నీ పరుగు పందెములో నీవు గెలవకుండా నీకు నీవే అడ్డు అయిపోతావు, నష్టం చేసేది. అందుకనే నీకు నీవే హానియో చేసుకోవద్దు. నువ్వుండి అనేకులను అడ్డుకోవలసిన సంవత్సరం ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మల పంటను కోసే సంవత్సరం ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డ, తను ఎన్జిఓస్ కాలనీ అని చెప్పింది. మరి మీదే కాలనీ బిడ్డ? మీదేమంటారు? అదేనా? గుడ్. సంవత్సరం సరిగ్గా గుర్తులేదు, నేను బుక్లో రాసేసాను ఆల్రెడీ. పాపతో ఎప్పుడు మేము చెప్పి ప్రార్థన చేస్తున్నా. ఎన్జిఓస్ కాలనీ వాళ్ళందరూ చాలామంది ఈ గ్రౌండ్ నిండా ఉన్నట్లు దేవుడు నాకు చూపించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా, మీకు చెప్తూనే ఉన్నా.
మీరు కూడా ప్రార్థన చేస్తారని నమ్ముతున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువైపు నుంచి ప్రవాహం రాబోతుంది అని ఒక దైవజనులు కూడా ప్రవచించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎన్జిఓస్ కాలనీ ఇక్కడ ఉండాలి. మీరున్నందుకు మీ కాలనీ ఇక్కడ ఉండాలి. మీరే కాలనీ? అమూల్య కాలనీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ మనం ఉంటున్నామో అక్కడ మనము మన క్రియల ద్వారా వెలుగును ప్రసరింపజేసి ప్రభు దగ్గరికి నడిపించాలి. ఆ అక్షయ బీజమే మనలో లేకపోతే మనం మాటతో దేవుణ్ణి ప్రేమించే వారం అవుతామే కానీ క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించే వాళ్ళం కాము. అవుతామలగా. ఆ లోటు మనకే అర్థం అవ్వాలంటే ఆ వాక్యపు వెలుగులో, వాక్యపు అద్దములో మనలను మనం చూసుకోవడం నేర్చుకోవాలి. చెప్పినప్పుడు గ్రహింపు కాకపోతే అడిగి తెలుసుకోవడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పర్సనల్గా మాట్లాడేటప్పుడు ఆ యొక్క ఆభరణాల గురించి నాకు చెప్పారు ఎవరో అని చెప్పారు. పాస్టమ్ గారే చెప్పారనుకో అని చెప్పారు కదా. డౌట్ ఉంటే అలా అడగవచ్చు. దయచేసి దేవుని వాక్యం ఉన్నది మేము చెప్తాం తప్ప మేమున్నట్టు మీరు ఉండాలని చెప్పాం. వాక్యంలాగా మేమున్నాం, వాక్యం చెప్పినట్టు మేమున్నాం. ఓకేనా? అంతేగాని మేము ఇలా ఉంటే మీరు అలాగున్నారండి, అలా ఎవరికి అథారిటీ లేదు, ఎవరికి చెప్పరు. ఆ బిడ్డ నా కోడలు కాకముందుకి ఆ విధంగా సమర్పణలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను అనుకున్నాను ఆర్సిఎమ్మలు అన్నారు కదా, ఆర్సిఎం గుడికి వెళ్తా అన్నారు కదా, ఆర్సిఎమ్మలు కూడా అలాగే ఉంటారు, అలాగుందేమో అనుకున్నా. తర్వాత తన సాక్ష్యం చెప్పినప్పుడు, ఆ విషయం చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపడ్డా. ఏ బోధకుడు లేకుండా, వాక్యానికి మించిన బోధకుడు ఎవరు లేరు గనక ఆ వాక్యం ధ్యానంలోనే దేవుడు ఆమెతో మాట్లాడగా ఆ సమర్పణలోనికి ఆమె వచ్చింది. చాలామంది ఈ గుడి ఇంత చిన్నగా ఉండడానికి కారణం నన్ను నా కోడలను చూసే. అలాగే మా దగ్గరకు వస్తున్న కొంతమంది చూసే ఓహో ఇక అక్కడికి వెళ్తే మొత్తం కాదు. అది దైవికమైన పద్ధతి. ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు, ఆయన రూపంలో మనల్ని మార్చాడు. ఇది ఆయన రూపంలో మారడానికి దేవుడు చెప్పిన విధానమే తప్ప మాది కాదు. నా కూతురే అడిగింది, మమ్మీ తాత పెట్టిన రూలా అని. కాదు బిడ్డ అని వాక్యం తీసి గబగబా చూపించాను. మీరు నమ్మండి, మన బాబు హై స్కూల్ చదివేటప్పుడే మమ్మీ ఈ కృపను గూర్చిన విషయాలు, ఈ యొక్క ఆభరణాలు గురించిన విషయాలు, ఈ సమర్పణ గురించిన విషయాలు ఎక్కడెక్కడ బైబిల్ అన్నీ నాకు రాసివా అని రాపించుకుని ఆయన బైబిల్ వెనకాల రాసుకున్నారు. ఆ వయసులోనే బైబిల్లో ఇది ఉంది, మీరు కూడా నేర్చుకున్న సత్యం, అంగీకరించిన ఈ సత్యం ఇది ఏంటి అని అడిగితే ఇది వాక్యములో ఉంది, దేవుడు చెప్పినని చెప్పాలి కానీ మా పాస్టర్ గారు చెప్పినని చెప్పకూడదు. అవును, ఎందుకని? పాస్టర్ గారు చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తుంది. ఆ వాక్యమే మీకు ఎత్తి చెప్తున్నా. చదువు రానోళ్ళు ఉన్నారనుకో, కొడుకు రాసిన ఉత్తరం యథావిధిగా చదువు చెప్తాడు. అప్పుడు వీడి మాటలా, ఇది వాడి మాటలా? మీరు అర్థం చేసుకోండి. అమెరికా నుంచి కొడుకు లెటర్ రాశాడు, ఒక ఆమెకు చదువు రాదు, నేను చదివి వినిపిస్తున్నా. ఆ వినేయన్ని ఎవరి అనుకుంటుందా తల్లి? అంతేనా అమ్మా? అంతేగాని అమ్మగారు మాట్లాడుతున్నాడు అంటదా? అమ్మగారు ఇలా చెప్పింది అంటారా? అన్నారు కదా. దైవజనుడు కూడా అంతే, లెటర్ చదివేవాడే. దేవునికి మహిమ కలుగును గాక. టెలిగ్రామ్ వస్తే టెలిగ్రామ్లో విషయం మీకు చెప్పేవాడే. అది మెయిల్ కానీ ఏదైనా అది చెప్పి మీకు చెప్పడమే కానీ ఏ దైవజనులు తమ మాటలు చెప్పరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ సత్యాన్ని మనం గ్రహించి దేవుని సన్నిధిలో మనం మసులుకుంటే నిజంగా మనము ఆ నూతన యెరూషలేము పట్టణములు మనమందరం ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము క్రియతోనూ వాక్యతోనూ శుక్రవారం నేర్చుకున్నాం. నీవు నన్ను ఇలా పరిశుద్ధపరిస్తే, నీవు నన్ను ఇలా హిస్సోపుతో కడిగితే, నీ రక్షణానందము నాకు తీసివేయకుండా మరలా ఇస్తే, ఆత్మను నాకు మరలా అనుగ్రహిస్తే, నీ సన్నిధి నుండి త్రోయకుండా ఉంటే నేను మారిపోతాను. అప్పుడు పాపులు నీ దగ్గరకు వస్తారు. అదే మన అనుభవం. అది అయి ఉన్నప్పుడు మనం ఎవరికైనా చెప్పగలము. నన్నైతే చూసే చాలామంది వచ్చారు, నేను ధైర్యంగా చెప్పగలను. 16 పోర్షన్లు ఉన్నాయండి నాకు. 16 పోర్షన్లో ఉన్న కిరాయికున్న వాళ్ళందరూ 80%, అందులో సగానికి ఎక్కువ నన్ను నా కుటుంబాన్ని చూసే మారారు. దేవునికి మహిమ కలుగును గాక. అడిగిన వారికి చెప్తే మారారు.
దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రియలు అనే వెలుగును ప్రకాశింపనీయుడి అన్నాడు. ఓకే, అది ప్రకాశించినప్పుడు ఆ వెలుగును చూసి వాళ్ళు ఆకర్షించబడతారు తప్ప అక్కర్లేదు. అసలు మనం మార్పు చెందిన మన జీవితాన్ని, మార్పు చెందిన మన పద్ధతిని వాళ్ళు గమనిస్తే తప్పకుండా వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనమందరము కూడా ఆయనకు సాక్షులము, వెలుగు ఉప్పై ఉన్నాము. మనం వారికి అవసరం. అదే సమయంలో మనము సాక్షులముగా ఆయన ప్రతినిధులమని లోకానికి తెలియచేసేలాగా మన అపియరెన్స్ కూడా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక మాట కూడా చదువుకుందాం. అందరూ దేవుని దగ్గరికి రావాలంటే నీవు నేనే కారణమని దేవుని వాక్యంలో ఉంది. ఇక్కడ ఏమని చివరిగా చెప్తున్నాడంటే, దానియేలు గ్రంథం 7:18 ఒక మాట చెప్పాడు. మనమందరం యేసు రక్తంలో కడగబడిన వారమే, నూతన సృష్టిగా మారాము. నూతన సృష్టి ఒక్క విషయంలో కాదు, సమస్తములో నూతన సృష్టిగా మారాలి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు పరిశుద్ధుడా కాదా? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు కూడా. మరి ఇప్పుడు ఎవరట రాజ్యమేలేది? పరిశుద్ధులే ఏళ్తారట. అంటే మరి నువ్వు నేను ఏలడ ఆ రాజ్యం చేరాలని సిద్ధపడుతుంటే మనం ఎలా ఉంటే వెళ్తాం? ఇంతకుముందు చెప్పినట్టు కొత్త ఇంట్లోకి పాత బట్టలు వేసుకొని రావద్దు. ఓకేనా? రారు ఎవరు, అవునా? అలాగే ఆ రాజ్యంలో ప్రవేశించాలని నువ్వు కష్టపడితే కనుక నువ్వు ఆయనలాగా మారిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యకు ప్రతినిధులంగా మనం బతకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధులే రాజ్యం. 27 చదువు బిడ్డ. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తం. ఎవరంట అక్కడ చేరేది? పరిశుద్ధులే అక్కడ రాజ్యం వెళ్తారు. ఓకే, ఎవరు ప్రవేశించరు అది కూడా చెప్పాడు. అమ్మా, చివరి వచనం చదువుతాను, అదే అధ్యాయం. దానియేలను నేను విని మనస్సునందు అధికమైన కలతగలవాడనైతిని, అందుచేత నా ముఖం కాదు బిడ్డ, క్షమించు. నేను ప్రకటన గ్రంథం 21-27 చదువుతాను. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో 21 నుండి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ యొక్క పరలోక పట్టణం ఎలా ఉందో, అక్కడ ఏం ప్రకాశిస్తుందో, ఏం వెలుగుందో అంతా రాసి చివరికి వచ్చి, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. చాలండి. ఇప్పుడు రక్షించబడిన వాళ్ళమందరం ఎవరము? వెలుగు కదా? వెలుగా కాదా? వెలుగేనా? డౌటా? ఎందుకంటే యేసయ్య వెలుగై ఉన్నాడు, మనల్ని కూడా వెలుగని చెప్పాడు. రక్షింపబడితే చీకట్లో ఉన్న మనం వెలుగులోకి వచ్చాం. ఇంకా ఎఫెసీ 5:8 స్పష్టంగా చెప్పాడు, పూర్వం మీరు చీకటి అయితిరి, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నా కదా. ఇప్పుడు అక్కడ రాశాడు ప్రకటన గ్రంథంలో, అక్కడ రాత్రి లేనే లేదు. రాత్రి అంటే ఏంటి? చీకటే కదా. అంటే చీకటి అక్కడ ఎందుకని? సాతానుగాడు లేడు కాబట్టి. అంతే కదా, చీకటి అంటేనే సాతానుగాడు. ఓకే, కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వెలిగే, మనము వెలిగే. ఇక అందుకని రాత్రి ఎందుకు ఉంటుంది ఇక అక్కడ? దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అందుకనే చీకటి సంబంధులు, రాత్రి సంబంధులు, అపవాది సంబంధులు ప్రవేశించరని స్పష్టం కింద రాశాం. చదువుతాను 27. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఏమండి? అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని అన్నాడు. ఇక ఒక్క ముక్కలో రాశాడు,
దుష్టునికి సంబంధించిందంతా అబద్ధమైనది. ఎందుకని? ఆడే అబద్ధం కాబట్టి. అవునా కదా? మరి పెద్ద పెద్ద అబద్ధాలు ఆడితే మనం ఎవరి సంబంధం కదా? అబద్ధమైన దానిని ఇంకా 22:15 చదువు తల్లి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుందురు. ఏమండి? అబద్ధమును ప్రేమించి, అబద్ధము అనగానే మీరు ఏం గుర్తు రావాలి? సాతానుగాడే గుర్తు రావాలి. అక్షయ బీజమైన యేసయ్య వాక్యం మనలో ఉంటే కత్తి ఇక్కడ ఉంటారు కదా, ఎక్కడ ఇది ఆ పీక మీద కత్తి పెట్టినా అబద్ధం ఆడడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ చిన్న చిన్న వాటికి అబద్ధాలు ఆడడం అనేది ఎంత దౌర్భాగ్యం. వాడేమో మురుస్తాడు, నాలో మునిగి తేలిపోతుంది నా బిడ్డ అనుకుంటాడు వాడు. కాదా చెప్పండి? ఎందుకంటే ఆడపలుకులే పలుకుతున్నామా? ఎటు చూసినా ఆడపలుకులే కదా. వద్దు వద్దు వద్దు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను చేయలేదంటే భయపడిపోయి అనేసామని అని అట్లా అనుకుంటాం. కానీ మనం వాడిని సపోర్ట్ చేసినట్టు చేసాం మనం కదా. సత్యమే చెప్పితివి అన్న దేవుడు మెచ్చుకోవాలంటే మనం అప్పుడు దేవుని బిడ్డలం అవుతాం, మనం రక్షణ పొందుతాం, అనేకులను రక్షిస్తాం. ఈ జీవితమే గనక మనలో ఉంటే సత్యమే యేసయ్య, వాక్యమే సత్యం, వెలుగే యేసయ్య. మనం కూడా వెలుగులాగుంటే ఆయన బిడ్డలం అవుతాం, సత్యం చెప్తే ఆయన బిడ్డలం అవుతాం కదా. ఎక్కడ ఉంటాం మనం? ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు. చెప్పాడా లేదా ఆయన 14లో యోహానులో, నేను వెళ్ళి మీకు స్థలము, నేను ఎక్కడ ఉంటాను అక్కడ మీరు కూడా కదా, మరలా వచ్చి నేను మిమ్మును తీసుకొని పోతాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మనవడు కెనడా వెళ్తా నాని నిన్ను నా దగ్గర రప్పించుకుంటాను అన్నాడు. ఆడొచ్చి తీసుకుపోడు, నేను ఆడికి వెళ్ళాలంట. యేసయ్య అలా చెప్పలే, నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు. వెళ్ళే మార్గాన్ని చెప్పాడు, అయినా సరే ఎక్కడ తడబడతాము అని ఆయన స్థలం సిద్ధపరిచి మళ్ళా వచ్చి ఆయనే మనలను తీసుకుని, ఆయన ఎప్పుడైతే మధ్యాకాశానికి వస్తాడో రెప్పపాటున మార్చింది అక్కడికి వెళ్తాం, అందరం కలిసి పరలోకం వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చనిపోయి క్రీస్తునందు మృతులైన వారందరూ కూడా పరదైస్సులో ఉన్నారు, అంటే మధ్యాకాశంలో ఉన్నారు. ఈ ఆకాశం అంతా దాటితే పరలోకం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనబట్టి ప్రేమమయుడు ఎవరెవరు వెళ్ళరో చెప్పారు, ఎవరెవరు వెళ్తారో చెప్పారు. కాబట్టి కుక్కలు అని ఎందుకన్నాడు? ఈ మాట పట్టుకొని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా కుక్కల గురించి జాగ్రత్త అని ఉందా? మా విశ్వాసం ఒక ఆయన ఆ రోజుకు హాలిడే అంట, బీసీకి. అయ్యగారు ఒక డౌట్ అని వచ్చాను అయ్యగారు అని బాధపడుకుంటూ వచ్చాడు. ఏంటి నాన్న కూర్చో, ఏంటి చెప్పండి. అసలు కుక్కలు ఏంటంటే పరలోకంలో కుక్కలు అంటే అప్పుడు కూర్చోపెట్టి చెప్పారు. కుక్కలంటే కుక్క ఏం చేస్తుంది? కక్కి విసర్జించిన దాని వైపు మరలా తిరిగే వాళ్ళంతా కుక్కలతో సమానమని. ఎంత కోపం వస్తే ఆ మాట అనాలండి, నాకు అదే అనిపిస్తుంది. దేవుడు ఎందుకంటే అనలేకపోతే కదా, ఎంత బాధ కలిగితే ఆ మాట అన్నాడు కదా. అలాగే పంది అని కూడా అన్నాడు పేతురు పత్రికలో. ఎందుకని? అది ఎప్పుడు చూసినా బురదే దానికి ఇష్టం. మనకి ఏది అసహ్యమో దానికి అది ఇష్టం. దేవుని బిడలమైన మనం ఎలా ఉండాలి అని వాక్యం చెప్తుందంటే ఆయనలాగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమస్తము నూతన సృష్టిగా మారాలి అని అన్నాడు, ఆయన కోరుకున్నాడు. ఇక్కడ నూతన సృష్టిగా మార్చబడిన మనము దినదినము నూతనపరచబడాలి. అప్పుడు సమస్తము నూతనం అయిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కొరకు కొత్త ఆకాశం, కొత్త భూమిని చేసి సమస్తం నూతనంగా చేసేది. ఎందుకంటే మనల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి, ఆయన ఉండే స్థలములో మనము ఉండులాగిన మరలా వచ్చి తీసుకెళ్తానన్నాడు కదా. కాబట్టి మనతో పాటు ఒక సమూహాన్ని తీసుకెళ్ళడానికి మనం అందరం సిద్ధపడతాం. 38వ వచనం కదా, 14 యెహెజ్కేలు 38:7 నీవు సిద్ధపడు,
నీతో కలిసి ఉన్న సమూహమును. అంటే నువ్వు సిద్ధపడితే నీ వెనకాల ఓ సమూహం తయారవుతారట. దేవుని మహిమ కలుగును గాక. ఒక్కరిద్దరు కాదండి, మన కుటుంబమే కాదండి రక్షణ పొందేది, ఒక సమూహం. నేనెంతటి దాన్ని, భక్తుల ముందు ఒక పిల్లని, ఒక బచ్చాన్ని నేను. కానీ నాకే వేల మంది నాకు ఫోన్స్ చేస్తూ, అమ్మ మీ సాక్ష్యం విన్నా, అమ్మ మీ వాక్యం విన్నా, అమ్మ మీ బిడల వాక్యం విన్నా అని చెప్పుతూ మీ ఫాలో అవుతున్నామని చెప్పినప్పుడు నేను ఎంతో దేవా నాకు అర్హురాలు నేనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కదా. కాబట్టి మనలో అందరము ఆయన ఇష్టలమే, అందరము ఆయన సొంత బిడ్డలమే, అందరం ఆయన పోలికలోనే చేశాడు, అందరి కొరకు రక్తం కార్చాడు. నేను అనిపిస్తుంది యేసన్న గారికి ఒక్కరి కోసమే కార్చాడా? కాదు కదా. భక్తులందరి కొరకేనా? కాదు కదా. మనుషులందరి కొరకు. హెబ్రీ 2:9 అన్నాడు, ప్రతి మనిషి కొరకు ఆయన మరణం పొందాడు. కాబట్టి మనమందరము కూడా ఆ రోషంతోనే ఉంటే అసలు ప్రపంచమే మారిపోద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నీవు సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి, వారికి నీవు కావలి ఉండాలి. మమ్మీ ఏం ఫోన్లు మమ్మీ అంటాడు మా బాబోయ్ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకో అంటాడు. మధ్యరాత్రి అయినా ఫోన్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడు అమ్మ ఖాళీగా ఉంటుంది అని నేనే చెప్పాను ఆ టైం. అప్పుడు నుండి ప్రశాంతంగా మీ మన సమస్యలు వింటా మీకు ప్రార్థన చేస్తాను. వస్తాయి. నాకు నిద్ర ఎక్కువ కాదు, వాళ్ళు బాగుండేది ఎక్కువ నాకు అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు చెప్తుంటారు నాకు 10 తర్వాత నాకు ఒకరా అన్నారు. బిఫోర్ 10 ఆఫ్టర్ 10 నాకు ఫోన్ చేయొచ్చండి అన్నాడు. అంటే నువ్వు నిద్రపోతావా అన్న. నాకు చెప్పుకోవాల్సి వస్తే 10 తర్వాతే, ఎందుకంటే 10 వరకు 10:30 వరకు కూడా ఏదైనా ఒక మీటింగ్లో ఉంటా కాబట్టి కుదరదు అని చెప్తా. కాబట్టి వారికి కావాలి అంటే ఏంటి? వాళ్ళ ఆత్మకు మనము కాపరిం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారిని హెచ్చరించడం, సరి చేయడం, నడిపించడం, ఇవన్నీ మన బాధ్యతలు. మనము నిలబడితేనే కదండి ఇంకొకరు నిలబెట్టేది, మనం కరెక్ట్ ఉంటేనే కదండి ఇంకొకరిని సరి చేసేది కదా. అందుకని నువ్వు సిద్ధపడితేనే ఇంకొకరిని సిద్ధపరచగల. కనుక అంత భారం మన మీద ఉండగా మనము సమస్తము నూతనమైనవిగా మారకపోతే కుదరదు. ఆ మార్పు అనేది దినము మనకు కలగకపోతే కుదరదు. చివరిగా 2వ కొరింథీ పత్రిక 4:16-18 వరకు చదివి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించును కాక. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఓకే. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారంను కలుగచేయుచున్నది. దేవునికి స్తోత్రం. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మేము ఎందుకు దినదినము నూతన పరచబడుతున్నాము? ఒకవేళ మా బాహ్య పురుషుడు కృషించిన మేమొకటి భరోసాగా మేము నమ్ముతున్నాము, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నా. మేమెందుకు దృశ్యమైన వాటిని చూడట్లేదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం కనుకనే ఈ పనికి మేము పూనుకున్నామని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదృశ్యమైనవంటే ఏంటి కదా? దృశ్యమైనదంటే ఏంటి? కనపడేది. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి కనబడనిది ఏదో అదే నిరంతరం ఉంటుందట, కనపడేది మాత్రం కొంతకాలమే ఉంటుంది. అనిత్యములు అంటే నిత్యం ఉండేది కాదు. అదృశ్యమైనవి నిత్యములు అంటే ఎప్పుడు ఉండేవి. ఇప్పుడు అదృశ్యమైనది ఏంటి అమ్మ? పరలోకం, దేవుడు, ఆత్మ. విజయలక్ష్మేనా నీ పేరు? నీ ఆత్మ నీకు కనబడుతుందా బిడ్డ? అది ఎప్పుడు ఉంటుంది. ఈ శరీరం కనబడుతుంది, ఇది ఉండదు కదా.
దీనికి ఒక పీరియడ్ ఉంది, కొన్ని ఏజ్ ఉంది, అప్పటి వరకే ఉంటుంది. ఆత్మ మాత్రం నివత ఎక్కడ ఉంటుంది? ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు అంటారా లేదా? పోయాడు అంటారా లేదా? అభిషేకం అనుకోవద్దు, మనం అందరం పోయేదే కదా. అయ్యో గుడికొత్తే పోయాడు అని చెప్పారేంటి అనుకోవద్దు. అందరము చనిపోయాడు అంటారంటే ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. అస్సలు ఇప్పుడు సరితదే బట్టి నీ మొహం నాకు తెలిసింది, నా మొహం నీకు తెలిసి లేదు. అసలు నేను అంతకుముందు నేను చూడలేదు. మీ గుమ్మంలోకి వచ్చి నేను తలుపు కొడితే నువ్వు నాకు తలుపు తీస్తావా? నేను రానిస్తావా? ఎవరమ్మా నువ్వు పోవతలకంట. అవునా కాదా? పరిచయము లేని వాళ్ళని ఎవరు చేర్చుకోరు. మరి మనం అక్కడికే పోవాలిగా, మరి ఎవరు ఆయన చేర్చుకోవాలిగా. పరలోక ఇంటి యజమాని ఎవరైనా దేవుడు. దేవుడి పేరేంటి? యేసయ్య. ఓకే, మరి మళ్ళీ చేర్చుకోవాలంటే మనకి ఏముండాలి? ఆయనతో పరిచయం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిచయం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి? ఇక్కడ ఉండగానే. ఓకే, ఎందుకంటే ఆ ఆత్మ ఆయన మనలో పెట్టాడు కాబట్టి ఈ ఆత్మ మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆయనతో నీకు పరిచయం ఉంటే ఆయన రాజ్యంలో ఉంచుతాడు. లేకపోతే మనం ఇంకో చోటకి వెళ్ళాల్సి వస్తుంది. రెండే ఆప్షన్స్ ఏంటవి? స్వర్గం, నరకం. మోక్షం, నరకం, అంతే కదా. ఇక ఇంకా హిందూస్ అయితే వైకుంఠం అంటారు. వైకుంఠమే మోక్షం, మోక్షమే పరలోకం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరలోకము అదేదో బ్రహ్మ పదార్థం కాదు, ఇంకొక లోకము. ఇంకో లోకం అంటే మనం ఈ లోకములో ఉన్నాం, ఇక్కడ నుండి ఆ ఇంకొక లోకానికి వెళ్ళాలి. ఆ లోకాధిపతి ఎవరు అని అంటే పరలోకాధిపతి యేసు ప్రభు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన దగ్గరికి మనం ఈ లోకం నుండి వదిలిపెట్టి వెళ్ళాలంటే ఆయనతో పరిచయం కావాలి. అది భూమి మీదనే జరగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిచయమైన వాళ్ళందరూ, ఆయన చిత్తములో జీవించే వాళ్ళందరూ, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనలాగే బతికే వాళ్ళందరూ ఆయన రాజ్యంలో పెద్ద తలుపు అంతా తెరిచి, లేకపోతే కొత్త వాళ్ళకేమో ఇంత తీసి ఎవరు ఏంటో అడుగుతాం. పరిచయస్తులైతే గేట్ అంతా తెరిచి రండి రండి రండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగ ఆయన యొద్దకు మనకు పరిచయం, ఆ ప్రవేశం అంతా సమృద్ధిగా దొరకాలంటే ఆయనను ఇప్పుడే పరిచయం చేసుకుందాం. ఆయన చెప్పినట్టు చేద్దాం. ఆయన అన్నట్లుగా మనకు నూతన యెరూషలేమును, నూతనము సమస్తము పట్టణాన్నిగా మార్చబోతుండగా భూమి ఆకాశం అన్నింటినీ నూతనం చేస్తాడు మన కోసం. ఎందుకంటే సాతానుగాడు పాడు చేశాడు కదా, అందుకే మొత్తం అంతా నూతనం చేసి మనలను కూడా నూతనంగా మార్చబడి అక్కడికి రావాలని కోరుకుంటున్నాడు. దినము నూతనపరచబడదాం, సమస్తము నూతనమయంగా మారిపోదాం, ఆయన రాజ్యంలో చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. హల్లెలూయా.